మన అర్చన క్షేమం కోరి దాని బతుకింత మంచి జరగాలనే కదా జయంతి ఆరాటం. అర్థం చేసుకోరే. అసలు ఒకసారి ఫోన్ చేసి మీ అల్లుడు గారిని రమ్మని చెప్పండి. మన ఎదురుగా నాకు నా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పమనండి. అప్పుడే మన అమ్మాయిని కాపురానికి పంపుదాం. లేకపోతే పంపే ప్రసక్తే లేదు. ముందు ఫోన్ చేయండి. ఫోన్ లేదు గీన్ లేదు, ఊరుకో. జయంతి, వీళ్ళు చేయరు గాని నువ్వు ఫోన్ చేసి ఉన్న పడాన్ని ఇక్కడ రమ్మని చెప్పు. సరే అత్తయ్య. జయంతి నువ్వు ఆగు. వరలక్ష్మి, ఎందుకే ఇప్పుడు ఇదంతా? పిలిచి మాట్లాడటం పద్ధతి కాదు. అయినా వాళ్ళేమన్నా అతనికి కాని వాళ్ళ? తన చెల్లెళ్ళకి సాయం చేయటం, కుటుంబాన్ని ఆదుకోవడం తప్ప? ఏంటి తప్పా అని దీర్ఘాలు తీస్తారు? మనం అన్నది అలా చేయకూడదనే కదా. అలా చేస్తే దీనికి మిగిలేది చిప్పే అని కదా. అయినా ఇలా మాటే చాలా తప్పితే ఎలా అండి? అందుకే మనం మౌనంగా ఉంటే మన చెవులకి తాటాకులు కట్టి దీని సంసారం మొత్తం గుల్ల చేస్తారు. అప్పులు మిగిలిస్తే ఆఖరికి అడుక్కు తినాల్సింది ఇదే. మీరెవరు ఫోన్ చేయకపోతే నేను చేస్తాను. అమ్మా, లోపలికి రావచ్చా అండి? వాసు, రావాసు. అదేంటి అక్కడే నిలబడి పర్మిషన్ అడుగుతున్నావు? రండి. రావాసు, రండి. రావాసు, రామ్మా, రండి. ఏంటి అక్కడే నిలబడిపోయారు? కూర్చోండి. కూర్చోండి. కూర్చోమ్మా, కూర్చో. బాగున్నావు వదినా? బాగున్నాను. ఎలా ఉన్నావు వదినా? బాగున్నాను. మీకు కాఫీ తీసుకురానా? వద్దొదినా, ఇప్పుడే తీసుకుని వచ్చాం. నాకు కాఫీ వదినా. అది నీ పద్ధతి నాకు నచ్చింది. ఎందుకు వాసు నా దగ్గర మొహమాటం? లేదొదినా, వాసు చెప్పింది కరెక్టే. మే నిజంగానే తాగేసొచ్చాం. కానీ మీ చేతి కాఫీ చాలా టేస్ట్గా ఉంటుంది కదా, తాగాలనిపించింది. అందుకే అడిగాను. పైగా మీ చేతి కాఫీ తాగడం బహుశా ఇదే లాస్ట్ అనుకుంటాను. అందుకే అడిగాను వదినా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఏమిటి బాబు, ఎప్పుడూ మా ఇంటికి రాని వాళ్ళు అదాటుగా వచ్చి ఆశ్చర్యం కలిగించారు. మీతో ముఖ్యమైన విషయం మాట్లాడదామని. కరెక్ట్ టైంలో వచ్చారు నాయనా. ఇప్పటి వరకు మీ గురించే మాట్లాడుకుంటున్నాం. మీరు మా గురించే మాట్లాడతారని మాకు తెలుసక్క. ఎప్పుడు బావగారి ముందు మేము అన్నయ్య దగ్గర డబ్బులు తీసుకున్నామో అప్పుడే అనిపించింది మీరు ఖచ్చితంగా మా టాపిక్ గురించే చర్చ చేసుకుంటారని. మీరేమనుకోనంటే మీతో కలిసి మాట్లాడి వెళ్దామని వచ్చాం. ఆ విషయం మాకు తెలుసులే. ములు దిగేయడం, ఆ తర్వాత నొప్పెడుతుందా మేం తీసి ఉప్పు కాపడం పెడతామని వెనకాలే ఎవరో ఒకరు ఓదార్పుకి రావడం అలవాటేగా. ముందు ఎందుకొచ్చారో చెప్పండి. మీరలాంటి అభిప్రాయంలో ఉన్నారు కాబట్టి మేమేం చేసినా తప్పనిపిస్తుంది. అత్తయ్య, అన్నయ్య ఇంకా వేరే కాపురం పెట్టి పాలు పొంగించలేదు. అలా జరిగిన క్షణం నుంచి మాకు అన్నయ్యకు ఏ సంబంధం ఉండదు. ఈ విషయం అన్నయ్యకు తెలుసు. అప్పటిదాకా అన్నయ్య సహాయం మేం వద్దాంలేం కదా. ఈ విషయం మీకు తెలిస్తే బాగుండదని కూడా చెప్పాం. అయినా అన్నయ్య మన సాగదు కదా, అందుకే సాయం చేశాడు. అత్తయ్య, మేమింకా మా కాళ్ళ మీద నిలబడలేదు. అయినా నేను చదువు మానేసి ఏదో ఒక జాబుకు వెళ్దామనే నిర్ణయించుకున్నాను. మా నాన్న కూడా పనికి వెళ్తా అన్నాడు. వాసు కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చేదాకా ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసి ఫ్యామిలీకి ఆసరాగా ఉంటానన్నాడు. ఇలా మేమేదో ఒక పనికి వెళ్ళడం మొదలు పెడితే ఇంక గోపి అన్నయ్య సంపాదనకి ఎదురు చూడక్కర్లేదు. ఇక ఎంత సాయం చేసినా అన్నయ్య పాలు పొంగించేదాకే కదా. ఆ తర్వాత అన్నీ కట్. మీ మాట మేం మీరం, మమ్మల్ని నమ్మండి. నిజమత్తయ్య, మా మాట నమ్మండి. ఇప్పటిదాకా అన్నయ్య సంపాదన మీదే బ్రతుకుతున్నాం. ఆ సాయం మీదే ఆధారపడ్డాం. ఇక నుంచి అలా జరగదు. మేమందరం పనిచేసి సంపాదిస్తాం. ఆ సంపాదనతోనే బ్రతుకుతాం. మమ్మల్ని నమ్మండి. ఇప్పుడు జరిగిన దాన్ని తప్పుగా అనుకోకండి.
మీకు ఏ సందేహం లేకుండా వదిన్ని కాపురానికి పంపించండి. వాళ్ళ సంతోషాన్ని దూరం చేయకండి అత్తయ్య. ఇది చెప్దామనే వచ్చాం. మీరు సరే అంటే మేము బయలుదేరుతాం అత్తయ్య. ఇంతకు ముందు మీ నాన్నగారొచ్చి ఇలాగే మాట్లాడి వెళ్లారు. ఆ తర్వాతేగా మీరు మీ అన్నయ్యని అడిగి డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడేమో మీరొచ్చి చిలక పలుకులు పలుకుతున్నారు. ఇక మీదటిలా చెయ్యబోమని మీరు చెప్తే కాదు, చేసే మనిషి అదే మీ అన్నయ్య వచ్చి ఒక్క మాటైనా ఇక మీదటిలా చెయ్యబోను, నా కుటుంబానికి నాకు ఏ సంబంధమూ లేదని ఒక్క మాటైనా చెప్పాడా? అలా చెప్తే మాకు మా కుటుంబానికి మా అత్తగారికి చాలా తృప్తిగా ఉంటుంది. ఏ అత్తయ్య? నిజమే, మీరన్న మాటే మీ అన్నయ్య గారి నోటి నుండి వస్తే బావుంటుంది. మీ మటుకు మీరంటున్నారు, ఆయన ఆ మాట మీద నిలబడ్డలేదే. ఫలానా రోజు నుంచి ఈ సంబంధాలకి సాయాలకి ఆపు చేస్తాను అని ఆయన గారి నోటితో చెప్తే బావుంటుంది. మీ అన్నయ్యని రమ్మనండి, మేం మాట్లాడతాం. ఊరికే నోటుకు ఎదొస్తే అది మాట్లాడబాక వరలక్ష్మి. అల్లుడు గారు మన ఇంటికి ఎలా వస్తారు? ఆయనకు నువ్వు చేసిన అవమానాన్ని నువ్వు మర్చిపోయినా అతను ఎలా మర్చిపోతాడు? మాటకు ముందు మా ముందుకొచ్చి మాట్లాడండి అని అంటావు. ఆల్రెడీ ఓసారి గుమ్మం దాకా వచ్చి అర్చనను మాత్రమే లోపలికి పంపించిన విషయం గుర్తులేదా? అయినా వీళ్ళిద్దరూ వచ్చి ఇంత వివరంగా చెబుతుంటే ఇంకా మీ అన్నయ్యని వచ్చి చెప్పమంటంలో అర్థం లేదు. బంధుత్వాలు సంబంధాలు టక్కున తెగిపోవాలంటే ఎలా? బ్రేక్ అయ్యగానే బండి ఆగినట్టు ఆగాలంటే కుదిరే పనేనా? అయినా క్లియర్గా చెప్తున్నారు కదా, ఏ సంబంధాలైనా పాలు పొంగించేంత వరకేనని. ఏ వాళ్ళు చెప్పే మాటల్ని చెవికి సోకటం లేదా, బుర్రకెక్కటం లేదా? మీరేమనుకోకండి. పాలు పొంగించే రోజు మేమే వచ్చి అర్చనను దిగబెట్టి వస్తామని అన్నయ్యతో చెప్పండి. అలాగే అలాగే. అంకుల్. కాఫీ తీసుకోండి. వాసు, అత్తయ్య బావున్నారా? ఆ, బాగున్నారు వదినా. మావయ్య ఎలా ఉన్నారు? బాగున్నారు వదినా. ఏమే అర్చన, నీకసలేమైనా బుద్ధుందా? మేము మాట్లాడేదేమిటి, నువ్వు అడిగేదేమిటి? మేము ఆ కుటుంబంతో ఎలాంటి సంబంధం ఉండకూడదు అంటుంటే నువ్వేంటి అత్తగారు బావున్నారా, మావయ్య గారు బావున్నారా, అమ్మమ్మ బావుందా, జేజమ్మ బావుందా అని పేరు పేరున యోగక్షేమాలు అడుగుతున్నావు? నీ జీవితం ఇలా అవడానికి కారణమే వీళ్ళైతే వాళ్ళ గురించి అడుగుతావే? అక్కడికి మేమేదో గద్దరవాళ్ళమైనట్టు నువ్వేదో చాలా మంచి పేరు దక్కించుకోవాలని. ఏంటమ్మా నువ్వనేది? 1000 అనుకున్నా అర్చన వాళ్ళింట్లో ఉండేది, వాళ్ళింటి పేరు మోసేది. వాళ్ళని పూర్తిగా మర్చిపోతుందా? జయంతి వాళ్ళ అమ్మొచ్చి నువ్వు అల్లుడు గారు నన్నంటే నువ్వు ఒప్పుకుంటావా? నీకో న్యాయం, ఊళ్ళో వాళ్ళందరికీ మరో న్యాయమా? అవతల వాళ్ళకి కూడా కాస్త వెసులుబాటు ఇవ్వాలి. వాసు, బయలుదేరదామా? అలాగే. అదేంటి వాసు, మీరు లేచారు? అబ్బే, అలాంటిదేం లేదు వదినా, మేము వెళ్ళొస్తాం. కాసేపు ఉండి వెళ్ళొచ్చు కదా వాసు. లేదు బావగారు, టైం అవుతుంది, వెళ్ళొస్తాం. వస్తాం వదినా. ఉమ్, వస్తాం బావగారు. సరే, మంచిది. వస్తాం మావయ్య. మంచిది బాబు. వెళ్ళొస్తాం అత్తయ్య. మ్మ్. రాణి, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. నాకసలు వేరే కాపురం ఇష్టం లేదు. కానీ మా అమ్మ కోసం అని. మాకంతా తెలుసు వదినా, మీ గురించి మాకు ఆ మాత్రం తెలీదా? కాకపోతే చెప్పాలని చెప్పాం, మీరేం తప్పుగా అనుకోకండి. అయినా ఇది కూడా ఒకందుకు మంచిదే వదినా. అందుకే ఈ నిర్ణయానికి ఒప్పుకున్నాం. మీరు మనసులో ఏం పెట్టుకోకండి, సంతోషంగా ప్రశాంతంగా ఉండండి. వస్తాం వదినా. ఉమ్, వస్తాం వదినా. ఉమ్. కూర్చో. వెళ్ళొస్తాం వదినా. వీళ్ళిద్దరూ ఇంకా రాలేదు. ఎక్కడికి
వస్తారులేవే, ఎందుకంత కంగారు? వాళ్ళేమో చిన్నపిల్లలా? వాసు చూడు అన్నయ్య బండి. అన్నయ్య వచ్చేసినట్టున్నాడు. మామూలుగా అయితే అన్నయ్య వచ్చే టైం కాదు, ఇవాళేంటి ముందే వచ్చేసాడు. ఇప్పుడేం చేద్దాం వాసు? పర్వాలేదురా, నాకు ఈ మధ్య అబద్ధాలు చెప్పడం బాగా అలవాటు అయిపోయింది. ఏ సిచ్యువేషన్ అయినా మేనేజ్ చేయగలను, నాకే ప్రాబ్లం లేదు. కాకపోతే నువ్వే జాగ్రత్తగా బిహేవ్ చేయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ వదిన ఇంటికి వెళ్ళి వచ్చిన సంగతి పొరపాటును కూడా చెప్పొద్దు, సరేనా? సరే. పద వెళ్దాం. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళొచ్చారు? ఏం చెయ్యాలో ఏం చెయ్యక్కర్లేదో మీకు తెలీదా? మీరు చదువుకున్న వాళ్లేగా, కొంచెమైనా బుద్ధుండక్కర్లేదు? కుటుంబ విషయంలో ఇలాగైనా ప్రవర్తించేది? ఏంట్రా ఉలుకు పలుకు లేకుండా నిలబడ్డారు? అడిగేది మిమ్మల్నే. రేయ్, కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చే ఏ పని చేయదని చెప్పా కదా. రే వాసు, నీ బుద్ధి ఏమైందిరా? అది కాదనియా, రాణి చెప్పిందని. అంటే అది చెప్పింది నేను చేసేస్తావా? నీ బుద్ధి ఏమైంది? అయినా అది పెద్ద నువ్వు పెద్ద. అది చెప్పేది నువ్వు వింటావా, నువ్వు చెప్పేది అది వినాలా? కోప్పడు కన్నయ్య, మేము నీ మంచి కోరే. ఏంటి మంచి మంచి నచ్చుతారు? నా మంచి కన్నా ఈ కుటుంబ పరువే ముఖ్యం. చిన్నపిల్లల కదా అలసిస్తే మొత్తం ఈ కుటుంబం పరువు తీసేశారు. సారీ సారీ అన్నయ్య, అన్నయ్య, మమ్మల్ని మమ్మల్ని క్షమించు. క్షమించు. ఏంట్రా క్షమించేది? చేతికి పరంప చెప్పినప్పుడు చెడ్డపేరు తెచ్చుకుంటే ఎలాగా? సమయానికి చీటీ కట్టేసుంటే అమ్మకింత అవమానం జరుగుండేదా? రేయ్, అమ్మ నీకోసమేగా చీటీ వేసింది. ఇప్పుడు అమ్మకి నేనేం సమాధానం చెప్పాలరా? ప్రతి నెల మనం చీటీ కట్టే టైం కంటే ముందేగా డబ్బులు తీసుకెళ్ళావు. అలాంటప్పుడు కట్టాలిగా. అది వదిలేసి రాణి చెప్పింది కదా అని ఊరంతా తిరిగి తాపీగా వస్తున్నారు. అమ్మ ఎంత బాధపడుతుందో చూడు. రేయ్, ఈ మాత్రం దానికి మీరెందుకురా? నేనే వెళ్ళి చీటీ కట్టేసామండిగా. అన్నయ్య, నీ కోపమంతా చీటీ డబ్బులు కట్టలేదానా? లేకపోతే ఊరికే పని లేకుండా అరుస్తున్నా అనుకుంటున్నావా? అమ్మకి ఎంత అవమానం జరిగిందో అర్థమవుతోందా? అది కాదనియా, వచ్చే దారిలో దీని ఫ్రెండ్ దగ్గర రికార్డ్ బుక్ తీసుకోవాలంటే వెళ్ళాం. అలాగే గుడికి వెళ్దామంటే అక్కడికి వెళ్ళాం. ఆ తర్వాత సరోజాకి ఇంటికి వెళ్ళి చీటీ డబ్బులు కట్టేసి వచ్చాం. కావాలంటే ఒకసారి ఫోన్ చేసి అడగండి. చేసినంతా చేసేసి వాళ్ళకి ఫోన్ చేయి, వీళ్ళకి ఫోన్ చేయని సలహాలు ఒకటి. అలా చేస్తే అమ్మకి జరిగిన అవమానం మాసిపోతుందా? నాకు అవమానం జరిగితే వాడికెవరా? ఆ కంపెనీ వాళ్ళు నన్ను అన్నదాన్ని మాట్లాడినారు. డబ్బు ఎత్తుకోవడానికి మాత్రం ముందే ఉంటావు, డబ్బు కట్టడానికి మాత్రం ఎప్పుడు వెనకే ఉంటావని వెక్కిరింపుగా మాట్లాడారు. కట్టేశాను కదమ్మా. ఇప్పుడొచ్చి కట్టేశాను కదమ్మని ఎంత బాగా చెప్తున్నావురా? సర్లేమ్మా, వదిలే. నేను మందలించాను కదా. అమ్మా, ఈరోజు డబ్బులు. వద్దురా గోపి. వద్దా అంటే? ఇక నుంచి వద్దులేరా. ఇక నుంచి వద్దా? అర్థం కాలా. ఎందుకు? అది అది ఎందుకో చెప్పమ్మా. అది కాదురా గోపి. ఇంకా 2 రోజుల్లో నువ్వు వేరే కాపురం పెట్టబోతున్నావు కదా. నీ సంసారంలో నీకంటూ కొన్ని ఖర్చులుంటాయి కదరా. అందుకు డబ్బులు అవసరం కదా. అందుకని ఇప్పటిదాకా ఈ ఇంటి బాధ్యతంతా నువ్వే మోసావు. నీ రెక్కల కష్టం మీదే మేం బతుకుతున్నాం. ఇక నువ్వు వేరే కాపురం పెట్టాక నీ పద్ధతి మార్చుకోవాలిరా. ఎప్పట్లాగానే డబ్బులు నా చేతిలో పెడితే అర్చన మనసుకు కష్టం కలగొచ్చు. దానివల్ల గొడవలు రావచ్చు. అందుకే ఇక నుంచి నీ జీతం డబ్బులు నీ భార్యకే ఇవ్వడం నేర్చుకో. ఇకపై నేను నీ దగ్గర డబ్బులు తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఏంటమ్మా నీ నిర్ణయం? నేను అర్చనకి డబ్బులు ఇవ్వడం ఏంటి? అవేం కుదరవు, పద్ధతులేం మారవు. నేను డబ్బులు నీకివ్వాల్సిందే, అవసరానికి నీ దగ్గర నుంచి తీసుకోవాల్సిందే. వేరే కాపురం అంటూ కొత్త కొత్త మార్పులు, కొత్త కొత్త పద్ధతులు పెట్టకండి. వేరే కాపురం ఉంటే మిమ్మల్ని చూడకూడదా? మీకు డబ్బులు ఇవ్వకూడదా? అవన్నీ జరగని పనులు. అలా కోప్పడకురా గోపి. మీ అమ్మ మాట కూడా కొంచెం అర్థం చేసుకో. నువ్వు ఒక్కడివే కష్టపడి సంపాదిస్తున్నావు. నీ సంపాదనతో 2 కుటుంబాలు నడపడం చాలా కష్టంతో కూడుకున్న పనిరా. ఆడవాళ్ళ మనసు ఆడవాళ్ళకే అర్థం అవుతుంది. ముందు ముందు మన మధ్య ఏ గొడవలు రాకూడదు.
అయినా రేపటి నుంచి వాసు కూడా ఏదో ఉద్యోగానికి వెళ్తానంటున్నాడు. నేను కూడా సెక్యూరిటీ పోస్ట్ ఖాళీగా ఉందిట, వెళదాం అనుకుంటున్నాను రా. అందుకే మీ అమ్మ ఆ డబ్బులు వద్దంటోందిరా. ఇక నుంచి నీ సంపాదన మీ ఆవిడికి ఇవ్వటమే ధర్మం రా.